అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘానికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 11, 12, 13 వచనాలు నేను చదువుతా ఉన్నాను. మన తండ్రి అయిన దేవుడు మన ప్రభువైన యేసును మమ్మల్ని నిరాటంకంగా మీ యొద్దకు తీసుకుని వచ్చునుగాక. మరియు మన ప్రభువైన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగాను ఆయన స్థిరపరచుడికై మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగే మీరును ఒకరి ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొందినట్లు వర్ధిల్లినట్లు ప్రభువు దయచేయునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన ప్రభువా, మీ ఘనమైన మహోన్నతమైన నామమునకు వందనములు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ప్రతి వారము మేము ధ్యానం చేస్తున్న ఈ యొక్క మొదటి పత్రికలో ఉన్న 3వ అధ్యాయంలో ఈ చదవబడిన 3 వచనాల్లో ఉన్న సత్యమును సారాంశమును గ్రహించి అది మా జీవితాల్లో విశ్వాస బ్రతుకులో మేము కొనసాగించుటకు కృప చూపించమని బలహీనుడు నలుపుడైన నన్ను మీ చేతులకు అప్పగించుకుంటూ మీ సంఘమనబడుతున్న బిడ్డలతో మీరే మాట్లాడి మహిమ పొందమని యేసుక్రీస్తును నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ సంగమా, ఒకసారి మీకు ఈ 3వ అధ్యాయంలో ఉన్న మొదటి 10 వచనాల యొక్క సారాంశాన్ని క్లుప్తంగా ఒక మాటలో చెప్పి మనం 11వ వచనం నుంచి ధ్యానం చేసినట్లయితే ఈ 3వ అధ్యాయము మొదటి 5 వచనాల్లో తెస్సలోనిక సంఘం పట్ల పౌలు యొక్క ఆందోళన మరి స్పష్టంగా కనబడ్డది. ఎందుకు ఆందోళన అంటే తెస్సలోనిక సంఘం యొక్క విశ్వాసం విషయంలో వాళ్ళు స్థిరులుగా ఉన్నారా లేదా తొట్టిల్లిపోయారా, వాళ్ళకు కలిగిన బాధలను బట్టి శ్రమలను బట్టి అని పౌలు ఆందోళన చెందినప్పుడు మరి 6 నుంచి 10 వచనాల్లో మరి తిమోతి తీసుకొచ్చిన శుభవార్తను బట్టి లేదా క్షేమ సమాచారాన్ని బట్టి మరి పౌలు చాలా సంతోషించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మీరు విశ్వాసంలో స్థిరంగా ఉన్నదాన్ని బట్టి మేము బ్రతికినట్టే అని చెప్పి యావత్తు ఆనందాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఇది 1 నుంచి 10 వచనాల్లో ఉన్నటువంటి ఒక మాటలో చెప్పాలనుకున్నటువంటి సారాంశం. అయితే ఈ చదవబడినటువంటి ఈ 11, 12, 13 ఈ 3 వచనాల్లో నుండి పౌలు 3 విషయాల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. అయితే మీరు చాలా జాగ్రత్తగా ఆలకించండి. నిజంగా ఈ మాటలు కానీ మీరు శ్రద్ధగా ఆలకించినట్లయితే మన విశ్వాస జీవితంలో మనము ఏమై ఉన్నామో ఏమై ఉండాలో అసలు సేవకుడు కానీ దేవుడు కానీ నా నుండి ఏమి ఆశిస్తున్నాడు అన్న విషయాలు ఇక్కడ చాలా స్పష్టంగా ప్రభువు క్రైస్తవ సార్వత్రిక సంఘానికి రాయించిన మాటలు. ఈ 3 వచనాల నుండి పౌలు 3 విషయాల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. అందులో మొట్టమొదటి ప్రార్థన ఏంటంటే తెస్సలోనికి వెళ్ళటానికి వీలు కలిగించమని, అనగా ఏ విధమైన ఆటంకం కలగకుండా నేను తెస్సలోనిక సంఘానికి వెళ్ళాలని వీలు కలిగించమని పౌలు ఏం చేస్తున్నాడంటే దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. రెండోది, వారి ప్రేమ ఒకరి పట్ల ఒకరు మరియు అందరి పట్ల అభివృద్ధి చెందాలని ప్రార్థన చేస్తున్నాడు. ఇది 3 వచనాలు కూడా ప్రార్థనే. వారి ప్రేమ ఒకరి పట్ల ఒకరు అలాగే అందరి పట్ల కూడా వాళ్ళ ప్రేమ అభివృద్ధి చెందాలని ప్రార్థన చేస్తున్నాడు. మూడోది, ప్రభు రాకడ సమయంలో వారి హృదయాలు పరిశుద్ధంగాను నిందారహితంగా ఉండాలని ప్రార్థన చేస్తున్నాడు. ఇది అపోస్తలుడైన పౌలు చేసినటువంటి ప్రార్థన. మరి ఈ 3 వచనాలకి మనం పెట్టుకున్నటువంటి అంశం ఏంటంటే విశ్వాసము, ప్రేమ, పరిశుద్ధత కలిగి ప్రభు రాకడ కొరకు సంసిద్ధులై ఉండాలి. ఏంటండి? విశ్వాసము, ప్రేమ, పరిశుద్ధత కలిగి ప్రభు రాకడ కొరకు ఏమై ఉండాలంట? సంసిద్ధత, అనగా సిద్ధపాటు గురించి ఈ 3 వచనాలు మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. ఈ 3 క్రైస్తవ సంఘంలో ఉండాలని, ముఖ్యంగా తెస్సలోనిక సంఘంలో ఉండాలని పౌలు భక్తుడు ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు. చూడండి 11వ వచనం నేను చదువుతూ ఉన్నాను. మన తండ్రి అయిన దేవుడును మన ప్రభువైన యేసును మమ్మును నిరాటంకంగా మీ యొద్దకు తీసుకుని వచ్చును గాక అని మొదటి ప్రార్థన. చూడండి, ఇక్కడ పౌలు భక్తుడు మన తండ్రి మన ప్రభువు అని అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? నేను ఏ తండ్రినైతే నమ్మారో మీరు కూడా అదే తండ్రిని నమ్మారు. నేను ఏ ప్రభువునైతే విశ్వసించానో మీరు కూడా అదే ప్రభువుని విశ్వసించారు. సో మనందరికీ తండ్రిని, మనందరికీ ప్రభువు ఆయనే అనే ఉద్దేశంలో ఇక్కడ ఏకత్వాన్ని చూపిస్తూ ఉన్నాడు. ఏకత్వం అంటే నేను వేరు మీరు వేరు కాదు, మీరు నేను ఒకటే, మనము నమ్మిన దేవుడు ఒక్కడే, మనం విశ్వసిస్తున్న దేవుడు ఒక్కడనే ఉద్దేశంతో మన తండ్రి అయిన దేవుడును మన ప్రభువు అయిన యేసును అని మాట్లాడుతూ మమ్మును అంటే
పౌలు, శీల, తిమోతిలు ఉన్నారు కదా, ఆ మమ్మును నిరాటంకంగా ఏ విధమైన ఆటంకం లేకుండా మీ యొద్దకు ప్రభువే లేదా తండ్రే తీసుకుని వచ్చునుగాక అని ఏం చేస్తాడు ఈయన? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇలా ప్రార్థన చేయడానికి గల కారణం ఏంటంటే, పౌలు భక్తుడు చాలా సందర్భాల్లో తెస్సలోనిక సంఘానికి వెళ్ళాలని ఆశపడ్డాడు, కానీ మనకు తెలుసు ఆయనకి అనేక ఆటంకాలు కలిగి ఉన్నాయి. ఒకసారి మనం 2వ అధ్యాయము 17-18 వచనాలు చూడండి. పైన, సహోదరులారా, మేము శరీరాన్ని బట్టి కొద్ది కాలం మిమ్మల్ని ఎడబాసి ఉన్నను, మనసును బట్టి మీ దగ్గర ఉండి మిగుల అపేక్షతో మీ ముఖం చూడవలనని మరీ ఎక్కువగా ఏం చేశాడంటే ఈయన ప్రయత్నం చేశాడు. అంటే ఒక రకంగా మిమ్మల్ని చూడాలని, ముఖాముఖిగా చూడాలని పౌలు భక్తుడు ఏం చేసుకున్నాడు? ప్రయత్నం చేశాడు. ఆయన ఊరికినే ఉండిపోలేదు, చాలా ప్రయత్నాలు చేశాడు. అయితే ఏం జరిగింది? 18వ వచనంలో, కాబట్టి మేము మీ వద్దకు రావాలని ఉంటిమి, సౌలను నేను పలుమార్లు రావాలని ఉంటుని, కానీ ఎవరు ఆటంకపరిచారు? నన్ను సాతాను అనేవాడు నన్ను ఏం చేశాడు? ఆటంకపరిచాడు. కాబట్టి ఈసారి ఎలాగైనాను మీ దగ్గర రావాలని, అటువంటి వీలు ప్రభువే కల్పించాలని నేను దేవునికి ఏం చేస్తున్నానంటే ప్రార్థన చేస్తున్నానని ఈ యొక్క 11వ వచనంలో మాట్లాడుతూ ఉన్నాడు. అదేవిధంగా తెస్సలోనిక సంఘం కూడా పౌలును చూడాలని ఆశ కలిగి ఉన్నారు. చూడండి, ఈ సంఘస్థులు కూడా ఏం తక్కువైన వారు కాదు. పౌలు ఎలాగైతే సంఘాన్ని చూడాలని ఆశపడ్డాడో, తెస్సలోనిక సంఘం కూడా ఎవరిని చూడాలని ఆశపడ్డాడు? పౌలుని. ఆ మాట కూడా చూడండి, 3వ అధ్యాయము 6వ వచనంలో రాయబడింది ఆ మాట. తిమోతి ఇప్పుడు మీ యొద్ద నుండి మా యొద్దకు వచ్చి మేము మిమ్మల్ని ఎలాగ చూడని అపేక్షించుచున్నామో అలాగే మీరును మమ్మల్ని చూడని అపేక్షించుచు ఎల్లప్పుడూ మమ్మల్ని ప్రేమతో జ్ఞాపకం చేసుకునిచున్నారని అని అక్కడ పౌలు కూడా మరి తెస్సలోనికలను గూర్చి చాలా సంతోషించినటువంటి సందర్భం కనబడతా ఉంది. అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, ఇక్కడ మన తండ్రి అయిన దేవుడును మన ప్రభువు అయినటువంటి యేసు అని 2 వేరువేరుగా కనబడుతున్న మాటలు కనబడుతున్నాయి. మనం సాధారణంగా త్రియేక దేవుడు అనబడుతున్న త్రిత్వాన్ని నమ్ముతున్నాం. మన దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మగా ఉన్నటువంటి ఏకైక త్రియేక దేవుడు అంతే తప్ప తండ్రి వేరు కాదు, కుమారుడు వేరు కాదు, పరిశుద్ధాత్ముడు అంతకంటే వేరు కాదు. వీళ్ళు ముగ్గురు ఏకత్వమై ఉన్నారని చెప్పడానికి ఇక్కడ పౌలు భక్తుడు ఒక అద్భుతమైనటువంటి మాటను మనకి చూపిస్తూ ఇక్కడ దేవుని యొక్క లేదా ప్రభువు అయినటువంటి యేసు యొక్క మరి ఇద్దరు కూడా ఒకటే అన్న ఉద్దేశాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, నేను మరలా చదువుతున్నాను. మన తండ్రి అయిన దేవుడును, రెండోది మన ప్రభువు అయిన యేసును మమ్ముని నిరాటంకంగా మీ యొద్దకి తీసుకుని వచ్చుదురుగాకానుందా వచ్చునుగాకానుందా? మీరు చూడండి, అక్కడ వచ్చుదురుగాకానుందా వచ్చునుగాకానుందా? వచ్చును అంటే ఏకవచను, వచ్చుదురుగాక అంటే బహువచనం. అంటే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన క్రీస్తు ఇద్దరూ కలిసి మమ్మల్ని తోడుకుని వచ్చుదురుగాక అని అనలేదు. ఇద్దరూ కలిసి తోడుకుని వచ్చునుగాక అనే మాట మాట్లాడడం ద్వారా ఇక్కడ తండ్రి వేరు కుమారుడు వేరు కాదు, ఇద్దరు ఒకటే అని త్రిత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని పౌలు ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఇక్కడ మరి క్రైస్తవ పిల్లలుగా, దేవుని పిల్లలుగా మన దేవుడు ఒక్కడే అనేటువంటి సత్యాన్ని నమ్మిన వారిగా ఈ మాట మనల్ని అందరినో బలపరుస్తున్న విధానం కనబడుతుంది. ఎందుకంటే తండ్రి వేరు కాదు, కుమారుడు వేరు కాదు, ఇద్దరును ఒకటై ఉన్నారని దృఢంగా ఇక్కడ పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అది ఏ విధంగా జ్ఞాపకం చేస్తున్నాడంటే, ఇద్దరూ కలిసి మమ్మల్ని తీసుకుని వచ్చునుగాక అనే మాట మాట్లాడడం ద్వారా యేసుక్రీస్తు తండ్రితో సమానమై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు తండ్రితో ఏమై ఉన్నాడు? సమానమై ఉన్నాడు. అలాగే తండ్రి కూడా యేసుక్రీస్తుతో సమానమై ఉన్నాడు. ఇది త్రిత్వంలో ఉన్నటువంటి ఏకత్వము. ఒక మాటలో చెప్పాలంటే ఫాదర్ అండ్ సన్ వర్కింగ్ టుగెదర్, అంటే ఇద్దరు కలిసి ఒకటే పని మీద ఏం చేస్తున్నారు? పని చేస్తూ ఉన్నారు. ఇది మనము నమ్మిన త్రియేక దేవుని యొక్క సత్యము. కాబట్టి ఇది మన తండ్రి అయిన దేవుడు, మన ప్రభువైన యేసును మమ్మల్ని నిరాటంకంగా మీ వద్దకు తీసుకుని వచ్చునుగాక అని చెప్పడంలో ఉద్దేశం. అంతేకాకుండా ఇక్కడ పౌలు భక్తుడు ఈ వచనంలో మరొక మాట మాట్లాడాడు. నిరాటంకంగా అంటే ఏ విధమైన ఆటంకం లేకుండా మమ్మల్ని ప్రభువే లేదా తండ్రి అయిన దేవుడే తీసుకొని వచ్చునుగాక అని చెప్పడంలో ఉద్దేశము ఇంతకు ముందు చదివించాను కదా. ఆయన సాతాను పలుమార్లు ఏం చేశాడు? తెస్సలోనిక సంఘానికి వెళ్లకుండా ఏం చేశాడంట? అడ్డగించాడు. అంటే ఇక్కడ సాతానుడు అంటే కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో సాతానుడే పర్టికులర్గా అవ్వచ్చు, లేదా కొన్నిసార్లు ప్రయాణాల ఆటంకాలు కలిగి ఉండొచ్చు, లేదా కొన్నిసార్లు పరిస్థితులు కూడా అనుకూలపరచబడకపోవచ్చు.
వీటన్నిటిని బట్టి మరి ఈసారి మాత్రం ఏ విధమైనటువంటి ఆటంకం లేకుండా ప్రభువే మమ్మల్ని మీ యొద్దకు తీసుకుని వచ్చునుగా. కానీ ఈయన ఏం చేశాడంటే ప్రార్థన చేశాడు. ఎవరికి చేశాడు? తండ్రి అని దేవుడు, కుమారుడు అని యేసుక్రీస్తు అనబడుతున్న ఇద్దరు అనబడుతున్న ఒకరికే ఆయన ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. అయితే ఈ వచనంలో నుండి మనము నేర్చుకోవలసిన ఒక 4 ముఖ్యమైన మాటలు జ్ఞాపకం చేస్తే, మొట్టమొదటిది ప్రార్థన యొక్క శక్తి. ప్రార్థన యొక్క శక్తి. ఎంత గొప్ప పౌలు భక్తుడు కూడా ఏం చేస్తున్నాడంటండి? ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తున్నాడు. పౌలు కేవలం కోరికతోనే ఉండిపోలేదు, ఆయన దేవుని ఎదుట ప్రార్థించాడు. తెస్సలోనిక సంఘానికి వెళ్ళాలని కోరిక ఒకటే కాదు ఈయనకు ఉండడం, ఆ కోరిక నెరవేరాలని ఏం చేశాడు? ప్రార్థన చేయాలి. మనం కూడా చాలా సందర్భాల్లో కోరికలు కలిగి ఉంటాం, కానీ ఆ కోరికలు నెరవేరబడాలని మనం ఏం చేయము? సీరియస్గా ప్రార్థన చేయము. ఇక్కడ పౌలు భక్తుడు కేవలం ప్రయత్నమే చేయలేదు, ఆ ప్రయత్నము నెరవేరబడాలని ఏం చేశాడంటే తీవ్రంగా ప్రార్థించాడు. ఒకసారి మనం కూడా ఆలోచన చేయండి. మన జీవితాల్లో కూడా ఏదైనా ఒకటి కావాలనుకున్నప్పుడు మనం ప్రభు దగ్గర ఏమని ప్రార్థన చేస్తున్నాం? ఒకవేళ చేసినా ఎన్ని రోజులు ప్రార్థన చేస్తున్నాం? చూడండి, ఇక్కడ పౌలు భక్తుడి యొక్క ఓ రకంగా చెప్పాలంటే ఎనలేనటువంటి ప్రయత్నం కనబడుతుంది. ఏంటి ఆ ప్రయత్నం? ఎన్నో ఆటంకాలు కలిగినా సరే ఈసారి ఈ మట్టుకు మాత్రం కంపల్సరీ మీ వద్దకు వచ్చులాగున ప్రభువే మాకు వీలు కలిగించునుగా కానీ ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి మీ అందరికీ చెప్తున్నటువంటి మాట ఇదే. తెస్సలోనికి రాసిన 2వ పత్రికలో చూడండి ఒకసారి. 2వ పత్రిక 1వ పత్రికలోనే ఒకసారి ఆ మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. విసుకక నిత్యము ప్రార్థన చేయవలనటువంటి మాట మనకి కనబడుతూ ఉంటుంది. ఎందుకంటే దేవుని పిల్లలుగా మనం అందరము కూడా విసుకక నిత్యము ఏం చేయాలి? ప్రార్థన చెయ్యాలనే విషయాన్ని బట్టి మీ అందరికీ కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి చూడండి, ఇక్కడ పౌలు కేవలం కోరికతోనే సరిపెట్టుకోకుండా దేవుని ఎదుట ఏం చేశాడు? ప్రార్థించాడు. రెండోది ఏంటంటే దేవుడు మన మార్గాలను సరళం చేస్తాడు. దేవుడు మన మార్గాలను ఏం చేస్తాడు? సరళం అంటే మార్గం ఏర్పాటు చేస్తాడు. ఏ విధంగా ఏర్పాటు చేస్తాడంటే తన చిత్త ప్రకారం, అనగా మనం అడిగింది ప్రభువుకి చిత్తమైతే, నువ్వు ఏదైతే ప్రభు దగ్గర ప్రార్థిస్తున్నావో అది దేవుని చిత్తమైతే, దేవునికి ఇష్టమైతే తప్పకుండా ఆయన మార్గాన్ని ఏం చేస్తాడు? సరళం చేస్తాడు. ఏదో దేవునికి వ్యతిరేకమైనది, విరోధమైనది నువ్వు ప్రార్థన చేసి ప్రభువా నువ్వు తప్పకుండా నాకు సహాయం చేయాలంటే ఆయన సహాయం చేయడు. ఏ విషయంలో సహాయం చేస్తాడు ఆయన? దేవునికి చిత్తానుసారమైనది నువ్వు ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా ప్రభు ఏం చేస్తాడంటే తన మార్గాన్ని సరళము చేస్తాడు. ఇది మనం ధైర్యంగా ఉండవలసిన పని. మూడోది, ఇక్కడ పాస్టర్ గారి యొక్క ప్రేమ సహవాసం కనబడుతుంది. పాస్టర్ గారి యొక్క ప్రేమ సహవాసం. ఏంటి ప్రేమ? తెస్సలోనిక సంఘాన్ని ఎలాగైనా నేను ఏం చేయాలి? చూడాలి. వారితో నేను ఏం చేయాలి? సహవాసం చేయాలి. ఇక్కడ ఒక విషయం చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా ఆలకించండి. పాస్టర్ గారికి ఎందుకంటే అంత సహవాసం? పాస్టర్ గారికి ఎందుకు అంటే, నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనకు సహవాసం అవసరం లేదనుకున్న వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను. సహవాసం ఎందుకు అవసరమో తెలుసా? చూడండి, దేవుని పిల్లలు ఒకరితో ఒకరు దైవికమైన సహవాసం చేయడం వల్ల మనం ఆధ్యాత్మికంగా బలపరచబడతాం. ఇక్కడ పాస్టర్ గారు అనగా పౌలు గారి యొక్క సంఘం పట్ల ప్రేమ కనబడుతుంది. అలాగే సంఘ సభ్యులను వాళ్ళతో సహవాసం చేసి మరింతగా బలపరచాలని తపన కనబడుతుంది. ఇప్పుడు పౌలు గారిని వాళ్ళని ఒక చూసే వచ్చేయాలనుకోవట్లేదు. వాళ్ళతో మరలా వీలైతే కొన్ని వారాలో కొన్ని నెలలో ఉండి వాళ్ళతో సహవాసం చేసి వాళ్ళని ఇంకా విశ్వాసంలో బలపరచాలని పౌలు గారి యొక్క తపన కనబడుతుంది. అంటే ఇది పాస్టరల్ హార్ట్ అని చెప్పాలి, అనగా సేవకుని యొక్క హృదయము. అలాగే నాలుగవదిగా తండ్రి అనబడుతున్నటువంటి దేవుడు, కుమారుడు అనబడుతున్న యేసుక్రీస్తు ఇద్దరి మధ్య సహవాసం ఉంది. అది చూడండి, తండ్రి అనబడుతున్న దేవుడు, కుమారుడు అనబడుతున్న యేసుక్రీస్తు ఇద్దరి మధ్య ఏముంది? సహవాసం ఉంది. అంటే ప్రార్థనలో వీళ్ళిద్దరి పేర్లు ప్రస్తావించడం ద్వారా వీళ్ళిద్దరూ ఏకత్వాన్ని కలిగి ఉన్నారని చెప్తున్నాడు. అలాగే ఇద్దరూ కూడా ఒకే దైవత్వాన్ని కలిగినటువంటి దేవుడుగా ఉన్నారనే విషయాన్ని కూడా పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మనలో మన మాట, తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనబడుతున్న వాళ్ళే సహవాసం కలిగి ఉంటే మరి సంఘం అనబడుతున్న వారు సహవాసము చెయ్యాలా వద్దా మీరే చెప్పండి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనబడుతున్న ముగ్గురు ఒకరితో ఒకరు ఏం కలిగి ఉన్నారు? సహవాసం. ఇక్కడ ఎవరు ఎక్కువ కాదు, తక్కువ కాదు. మరి దేవుని పిల్లలుగా సంఘం అనబడుతున్న మనం కూడా
ఒకరితో ఒకరికి ఏం చేయాలి తెలుసా? సహవాసం చేయాలి. ఇది మనకి ఈ వచనం మరి జ్ఞాపకం చేస్తున్నమాట. చూడండి, 12వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. 12వ వచనం 13వ వచనం కలిపి ఉన్నాయి కదా. అయితే 13వ వచనం 12వ వచనం కింద, 12వ వచనం 13వ వచనం కింద నేను చదువుతూ ఉన్నాను. చూడండి, 13వ వచనం అనబడుతున్న దాంట్లో ఎక్కడ నేను చదువుతున్నానంటే, మేము మీ ఎడల ఎలాగో ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లామో అలాగే మీరును ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లినట్లు ప్రభువు దయచేయునుగాక అని మరలా ప్రార్థన చేశాడు. ఈ 12వ వచనానికి ఉన్నటువంటి మరి మాట లేకపోతే టైటిల్ ఏంటంటే, ప్రేమను గురించి ప్రస్తావిస్తూ ప్రేమలో ఒకరినొకరు వృద్ధి చెందాలన్న దాని గురించి మాట్లాడుతున్న సందర్భం కనబడుతుంది. ఇక్కడ 2 రకాలటువంటి ప్రేమ కనబడుతుంది. ఏంటి 2 రకాలైనటువంటి అంటే ప్రేమలో 2 రకాలు కాదు, 2 రకాలైన ప్రేమ అని ఎందుకన్నానంటే, ఒకటి సంఘం లోపల ప్రేమ, ఒకటి సంఘము బయట ప్రేమ. సంఘము లోపల ప్రేమ ఏంటంటే ఒకరి పట్ల ఒకరు, అనగా సంఘములో ఉన్న వాళ్ళందరూ కూడా ఒకరినొకరు ఏం చేయాలా? ప్రేమించుకోవాలి. ఇది దైవికమైన ప్రేమ. ఇది బ్రదరల్ లవ్ లేదా సిస్టర్స్ లవ్ అనేటువంటి మాట వాడడం జరిగింది. ఎందుకంటే దేవుని పిల్లలు అనబడుతున్న వారు సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా సహోదరుడు సహోదరి. ఇక్కడ వరసలు కాదు ముఖ్యము. దేవుని యొక్క ప్రేమలో ఉన్న మనమందరం కూడా దేవుని పిల్లలుగా, ఒక తోబుట్టులుగా మనమందరం ఒకరి పట్ల ఒకరు ఏం కలిగి ఉండాలంట? ప్రేమ కలిగి ఉండాలి. రెండో ప్రేమ ఏంటంటే, సంఘము లోపలే కాదు, సంఘము బయట ఉన్నవారు. ఎవరు సంఘం బయట ఉన్నవారు? అవిశ్వాసులు. ఆ మాటకు వస్తే శత్రువులను కూడా ప్రేమించమని వాక్యం చెప్తుంది. అవునా కదా? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించడం అనేది గొప్ప కాదు, శత్రువుని ప్రేమించడం అనేది దైవికమైన ప్రేమ. సంఘము లోపల సహోదర ప్రేమ కలిగి ఉండండి, సంఘము బయట కూడా మీరు ఏం కలిగి ఉండండి? సహోదర ప్రేమ కలిగి ఉండండి అని ఇక్కడ ఆ మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే ఈ ప్రేమ ఎట్లాగొస్తుంది లేదా ఈ ప్రేమ ఎట్లా ఉంటుందంటే, అక్కడ పౌలు భక్తుడు ఒక మాదిరి చూపిస్తున్నాడు. చూడండి మాదిరి. ఎక్కడ నేను చదివిన మాట మళ్ళీ చదువుతున్నాను. మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లామో అని ఎవరిని చూపించుకుంటున్నాడు ఇక్కడ పౌలు? సంఘానికి ఎవరిని పరిచయం చేసుకుంటున్నాడు? తననే పరిచయం చేసుకుంటున్నాడు. ఏమంటున్నాడు? మేమంటే పౌలు, శీల, తిమోతి అనబడుతున్న మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొందామో అలాగే మీరు కూడా అని ఇక్కడ ఒక రోల్ మోడల్ కనబడుతూ ఉందండి. పౌలు భక్తుడు తన సొంత వారిని ఎంత చక్కగా ప్రేమించాడో అదే స్థాయిలో అంతకు మించి సంఘం అనబడుతున్న మీరు కూడా ఒకరి పట్ల ఒకరు ఏం కలిగి ఉండండి? దైవికమైనటువంటి ప్రేమ కలిగి ఉండండి. అలాగ మీరు ప్రేమలో అభివృద్ధి పొందాలని నేనేం చేస్తున్నానంటే ప్రార్థన చేస్తున్నాను. మీ అందరూ గుర్తించుకోవాల్సిన మాట, మీరు ధనములో అభివృద్ధి పొందాలని, భోగభాగ్యాలలో అభివృద్ధి పొందాలని, ఆస్తులు అంతస్తులు సంపాదించడంలో అభివృద్ధి పొందాలని పౌలు ప్రార్థన చేయట్లేదు. దేని గురించి ప్రార్థన చేస్తున్నాడండి? మాట్లాడాలి మీరందరూ. సంఘములో ప్రేమ అభివృద్ధి చెందాలని ప్రార్థన చేస్తాడు. ఈ సంఘములో ప్రేమ అనేది ఎంత ముఖ్యమో నేను ముందు మరలా జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ ఒక విషయాన్ని అయితే మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ పౌలు భక్తుడు ఒక మాదిరి చూపిస్తున్నాడు. మేము మీ ఎడల ఎలాగైతే ప్రేమ చూపించామో అలాగే మీరు కూడా ఒకరి పట్ల ఒకరు సంఘం లోపల ఉన్న వారికి ప్రేమ చూపించండి, సంఘము బయట ఉన్న వారికి కూడా మీరు ప్రేమ చూపించండి. అలాగే ప్రేమ చూపించడమే కాదు, ప్రేమించడంలో అభివృద్ధి పొందాలని, వర్ధిల్లాలని అటువంటి కృప ప్రభువే దయచేయనుగాక నేనేం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఒక్కసారి మన మోడల్ గురించి చెప్దాం. ఇక్కడ పౌలు మోడల్ చెప్పాడు. పౌలు మోడల్ ఏంటి? నేను మిమ్మల్ని ఎలా ప్రేమించానో మీరు కూడా అలాగే ప్రేమించండి. ఇక్కడ మన మోడల్ ఏంటి? మన మోడల్ అని నేను ఎందుకన్నానంటే, సాధారణంగా క్రైస్తవ సంఘాలు కూడా ఇలాగ ఉన్నాయి. నచ్చిన వారిని ప్రేమిస్తున్నారు తప్ప శత్రువులను, అన్యులను క్రైస్తవ సంఘాలు కూడా ఏం చేయట్లేదు? ప్రేమించట్లేదు. ఇది దైవికమైన ప్రేమ కాదని చెప్తున్నాడు పౌలు భక్తుడు. ఈ రోజున మనం నచ్చిన వారిని ప్రేమించడం లేకపోతే నచ్చకపోతే ద్వేషించడం అనేది దేవుని యొక్క ప్రేమ మాత్రం ఏ మాత్రము కాదు. అటువంటి వాడు క్రైస్తవుడే
కాదని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ పౌలు భక్తుడు ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణగా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, ఇదిగో మేము మీ ఎడల ఎలాగైతే ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లామో అలాగే మీరును ఒకని ఎడల ఒకడును అనగా మనుషులందరి ఎడలను ప్రేమలో ఏం చేయాలంటే మీరు అభివృద్ధిలో వర్ధిల్లినట్లు ప్రభువే దయచేయనుగాక అని మాట్లాడడం వల్ల ఇక్కడ మనం దేవుని పిల్లలుగా దేవుని సంఘంగా దైవికమైన ప్రేమలో ఎంత అద్భుతంగా వర్ధిల్లాలన్నది ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి. నిజానికి తెస్సలోనిక సంఘం ప్రేమలో వర్ధిల్లలేదని కదా అర్థం. చూడండి, గిన్నె నిండి పొర్లు అంటారు కదా, అంటే ఏంటి? దేవుని ప్రేమలో అంతగా మీరు వర్ధిల్లాలని ఒక రకంగా చెప్పాలంటే చూడండి, 3వ అధ్యాయం 6వ వచనంలో వాళ్ళ ప్రేమ గురించి మాట్లాడుతున్నాడు. తిమోతి ఇప్పుడు మీ యొద్ద నుండి మా యొద్దకు వచ్చి మేము మిమ్మల్ని ఎలాగో చూడని అపేక్షించున్నామో అలాగే మీరును మమ్మల్ని చూడని అపేక్షించు ఎల్లప్పుడూ మమ్మల్ని ప్రేమతో ఏం చేసుకున్నారు మీరు. అంతేకాదు మీ విశ్వాసమును గూర్చియు మీ ప్రేమను గూర్చియు సంతోషకరమైన సమాచారాన్ని మాకు తెచ్చాడు తిమోతి అంటున్నాడు. అంటే ఆల్రెడీ తెస్సలోని సంఘం ప్రేమ ఉందా లేదా మాట్లాడాలి. మీరు ప్రేమ ఉందా లేదా? ఉన్నా జరే ఇంకా ఎందులో అభివృద్ధి చెందాలని చెప్తున్నాడు పౌలు. ఇంకా మీరు ప్రేమలో అభివృద్ధి పొందాలని చెప్తున్నాడు. చూడండి, ఇక్కడ దైవికమైన ప్రేమ ఎంత గొప్పదో అని చెప్పడానికి పౌలు భక్తుడు మాట్లాడిన మాటను బట్టి మనం చాలా ఆలోచించవలసిన అవసరం ఉంది. ఈ ప్రేమ గురించి ఒక మాట చెప్పాలండి. ఏడు చెప్పమంటారా? సంఘము వాక్యం అనే పునాది మీద కట్టబడితే ఆ సంఘములో ఉన్న విశ్వాసులు ప్రేమ వలన బలపరచబడతారు. మీకు సింపుల్గా అర్థం అవ్వాలి చెప్పాలంటే, ఇటిక్కి మధ్యలో ఉన్నటువంటి సిమెంట్ ఏదైతే ఉందో మాలు అని అంటాం చూసామా, అది దేవుని ప్రేమ. నేను దానితో పోల్చి చిన్న చూపు చేయాలని కాదు. ఒక ఇటుకు మధ్యలో ఉన్న సంబంధాన్ని బలపరచడానికి ఏం ఉపయోగిస్తాం మనం? అలాగే సంఘములో ఉన్న విశ్వాసులు ఒకరు బలపరచబడ్డానికి ఏంటి చెప్పమంటారా? దేవుని ప్రేమే. ఈ రోజున సంఘాలు కట్టబడలేకపోవడానికి కారణం, సంఘంలో ఐక్యత సమాధానం లేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? దేవుని ప్రేమ సంఘంలో లేదు కాబట్టి అక్కడో ఇటుక ఇక్కడో ఇటుక, అదో గోడ ఇదో గోడ అన్నట్టుగా ఏదో పేరుకి 4 గోడలు కనపడుతున్నాయి తప్ప నిజానికి సంఘము క్రీస్తును పునాది మీద కట్టబడలేకపోతుంది. దానికి కారణం ఏంటో చెప్పమంటారా? ఇదిగో దేవుని ప్రేమ లేకపోవడమే. ఒకవేళ ఉన్నా అభివృద్ధి చెందకపోవడమే. మీకు విషయం చెప్పమంటారా? ప్రేమ ఉంటే సరిపోదు, ప్రేమలో ఏం చెందాలంట? అభివృద్ధి చెందాలని ప్రార్థన చేస్తున్నాడు. మీరు అనొచ్చు, మాకెందుకు లేదండి దేవుని ప్రేమ, ఒకవేళ ఉంటే ఉండునుగాక, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. కానీ ఆ ప్రేమలో కానీ మీరు వర్ధిల్లకపోతే మీరు ప్రేమ కలిగి ఉన్న ప్రయోజనం ఏమీ లేదు. అక్కడ రాయబడిన మాట మరలా నేను చదువుతున్నాను చూడండి, 13వ వచనం లాస్ట్ మాట, ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు. వర్ధిల్లడం అంటే మీకు ఆల్రెడీ ప్రేమ ఉంది, ఆ ప్రేమ ఇంకా ఏమవ్వాలి? ఎక్కువ అవ్వాలి. రోజు రోజుకి, నెల నెలకి, సంవత్సరానికి దేవుని ప్రేమలో వర్ధిల్లకపోతే మనం ఫెయిల్ అయినట్టే. కాబట్టి ఈ వచనం నుండి కొన్ని ముఖ్యమైన మాటలు జ్ఞాపకం చేసుకుంటే, మొదటగా ప్రేమ అభివృద్ధి చెందాలి. ఏం చెందాలండి? ప్రేమ. ఏ ప్రేమ? దేవుని ప్రేమ అభివృద్ధి చెందాలి. మీకు ఒక విషయం చెప్తున్నాను చూడండి, అందరూ ఆలకించండి. 1వ తరగతి చదవకుండా 2వ తరగతికి ఎలాగ వెళ్ళలేమో, విశ్వాసం లేకుండా ప్రేమ అభివృద్ధి చెందదు. అందరూ జ్ఞాపకం చేసుకోండి. విశ్వాసం లేకుండా ఏమీ అభివృద్ధి చెందదు, దేవుని ప్రేమ అభివృద్ధి చెందదు. అసలు మనలో దేవుని ప్రేమ అభివృద్ధి చెందట్లేదంటే ఫస్ట్ ఏది లేదన్నమాట. గుర్తుపెట్టుకోండి సంగమా, విశ్వాసం లేదని అర్థం. అందుకే మేము ప్రారంభంలోనే చెప్పాను, మన టైటిల్ ఏంటంటే విశ్వాసము, ప్రేమ, పరిశుద్ధతతో కూడిన దేవుని రాకడ కొరకు సిద్ధపాటు. అంటే దేవుని రాకడ కొరకు సిద్ధపడాలంటే ముందు మనలో ఏముండాలి? విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉన్న వాళ్ళలోనే దేవుని ప్రేమ ఉంటుంది, దేవుని ప్రేమ ఉన్న వాళ్ళలోనే పరిశుద్ధత ఉంటుంది. క్లియర్? కాబట్టి మనమందరం కూడా ప్రేమలో అభివృద్ధి చెందాలి. అలా అభివృద్ధి చెందాలంటే అందరూ విశ్వాసంలో స్థిరంగా ఉండాలి. విశ్వాసం లేకుండా ప్రేమ ఉండదు, ప్రేమ లేకుండా విశ్వాసము పూర్తి అవ్వదు. మళ్ళీ చెప్తున్నాను, విశ్వాసం లేకుండా ప్రేమ ఉండదు, ప్రేమ లేకుండా విశ్వాసము పూర్తి అవ్వదు, కంప్లీట్ అవ్వదు. అలాగే రెండోది, క్రైస్తవ సంఘము ప్రేమించుకోవాలి. ఏంటి ప్రేమించుకోవడం? నేను యవనస్తుల మధ్య మాట్లాడే ప్రేమ గురించి మాట్లాడట్లేదు, పరిశుద్ధమైనటువంటి దైవికమైన ప్రేమ. ఆ ప్రేమ ఎలా ఉంటుంది చెప్పమంటారా? శ్రమలలో ఒకరినొకరు ఏం చేసుకుంటారంట?
ఆదరించుకుంటారు. అది సంఘము ప్రేమించుకోవడం అంటే. మాస్టర్ గారు సంఘంలో ఉన్న వారిని ప్రేమించుకోమన్నారంటే అబ్బాయి అమ్మాయిని, అమ్మాయి అబ్బాయి గురించి కాదు, శ్రమలలో దుఃఖంలో ఒకరినొకరు ఆదరించుకోవడమే దైవికమైనటువంటి ప్రేమ. అటువంటి ప్రేమే సంఘాన్ని బలంగా కట్టడానికి ఉపయోగపడుతుంది. మరలా చెప్తున్నాను, ప్రేమతోనే సంఘం బలపరచబడుతుంది. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్పండి. ప్రేమతోనే, వాక్యంతో సంఘం కట్టబడాలంటే అందులో దేవుని యొక్క ప్రేమ లేకపోతే ఆ సంఘం ఏమవుతుందో బలపరచబడదు, వీక్ అయిపోతుంది. పేరుకు మాత్రమే సంఘం ఉంటుంది. ఈ చర్చి బిల్డింగ్ సంఘం కాదు, ఇక్కడున్న లోపల మీరు సంఘం. మీరు బలంగా ఉంటేనే, మీరు దైవికంగా ఉంటేనే, మీరు ప్రేమలో ఒకరినొకరు అభివృద్ధి చెందుతూనే అప్పుడు మీరు దైవికమైన ప్రేమను కలిగి ఉన్నట్టు. మీకు ఒక విషయం చెప్పమంటారా? మీరు ప్రేమలో అభివృద్ధి చెందుతున్నారంటే సేవకులుగా మేము కూడా చాలా సంతోషిస్తాం. కారణం ఏంటి? పోయిన వారం జ్ఞాపకం చేశాను, ఆ 3వ అధ్యాయము 8వ వచనం. ఏమని జ్ఞాపకం చేశాను? 3వ అధ్యాయం 8వ వచనం, ఏలయనగా మీరు ప్రభువునందు స్థిరంగా నిలిచితరా మేము బ్రతికినట్టే. అంటే సేవకుడి యొక్క ప్రాణం ఎవరి మీద ఆధారపడి ఉందని చెప్పాను? సంఘము. సంఘము ప్రాపర్గా ఉందంటే సేవకుడు హ్యాపీగా ఉన్నాడని అర్థం. సంఘములో ప్రేమ లేకుండా, ఐక్యత లేకుండా, అసమాధానంతో ఉన్నదంటే మీకు అర్థం అవ్వదేమో కానీ ఒక సేవకులుగా నా బాధను, ఆవేదన జ్ఞాపకం చేస్తున్నాను. మేము చాలా బాధపడతాం, అది మీకు తెలియదు అంతే. ఇక్కడ పౌలు భక్తుడు ఆ మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఇదిగో మీరు ప్రభువునందు స్థిరంగా నిలిచితరా మేము బ్రతికినట్టే. అంటే మా ప్రాణాధారం ఎవరన్నమాట? సంఘం. అందుకే ఇప్పుడు ఆ సంఘం ఎందులో ఎదగాలని చెప్తున్నాడు పౌలు? ప్రేమలో అభివృద్ధి చెందాలని చెప్తున్నాడు. అంతేకాదు, ఈ ప్రేమ ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది అంటే ప్రార్థన ద్వారా అభివృద్ధి చెందుతుంది. ఎలాగండి? ప్రార్థన ద్వారా అభివృద్ధి చెందుతుంది. మనలో ఒక మాట చెప్తున్నాను, క్రైస్తవ జీవితంలో విశ్వాసం తర్వాత వచ్చే అతి ముఖ్యమైన లక్షణం ప్రేమ. క్రైస్తవ జీవితంలో విశ్వాసం తర్వాత వచ్చే అతి ముఖ్యమైన లక్షణం ఏంటి? ప్రేమ. అంటే విశ్వాసం ఉన్న వాళ్ళలోనే ఏముంటుంది? ప్రేమ ఉంటుంది. 1వ తరగతి పాస్ అవ్వకుండా, అంటే ఈ రోజున మన బడిలో 1వ తరగతి 2వ తరగతి ఎలాగ వెళ్ళిపోతాం, కానీ ఇక్కడ మొదటి మెట్టు ఏంటంటే విశ్వాసం లేకుండా ప్రేమ రాదు. నీలో ప్రేమ రావాలంటే, దేవుని ప్రేమ, ఒకరిని ప్రేమించాలంటే, ఒకరిని బలపరచాలంటే, ఒకరిని ఆదరించాలంటే, ఒకరిని కట్టాలంటే, ఒకరిని ఐక్యపరచాలంటే ఫస్ట్ క్రీస్తు పట్ల నీకు విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉన్న వారిలోనే దేవుని ప్రేమ ఉంటుంది. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఈ ప్రేమ అభివృద్ధికి మార్గాలు ఏంటి? సమయం వచ్చింది కాబట్టి కొన్ని మాటలు క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. మీరు ప్రేమ ప్రేమ అంటున్నారు కదా పాస్టర్ గారు. అయితే ఈ ప్రేమ అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలంటే మీకు చెప్పాను కదా, విశ్వాసం ఉండాలి, ప్రార్థన ఉండాలి. అయితే ఏ ఒక్కరిలోనూ తన సొంత శక్తితో ఎవ్వడూ కూడా మరి ప్రేమలో అభివృద్ధి చెందలేడు. నా అంతటి నేనే ప్రేమించేయాలి మిమ్మల్ని, లేదా సంఘాన్ని కట్టేయాలనుకుంటే అది అయ్యే పని కాదు. ఎందుకంటే ఒకసారి యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాలు ఒకసారి నేను చదువుతున్నాను చూడండి. 1వ యోహాను పత్రిక 4వ అధ్యాయము 7-8. ప్రియులారా, మనము ఒకరిని ఏం చేద్దాము? ప్రేమిందాము. ఎలాగనగా ప్రేమ ఎవరి మూలంగా కలుగుతుందంట? అక్కడ మీరు రాయబడిన మాట జాగ్రత్తగా ఆలోచించండి. ప్రేమ దేవుని మూలంగా కలుగుచున్నది. కాబట్టి ప్రేమించు ప్రతి వాడును దేవుని మూలంగా పుట్టినవాడే దేవుని ఎరుగును. దేవుడు ప్రేమస్వరూపి. ప్రేమ లేనివాడు మాట్లాడాలి అక్కడ, దేవుని ఎరగడు. అంటే ఇప్పుడు సంఘములో ప్రేమ లేకపోతే వాళ్ళు దేవుని ఎరిగినట్ట ఎరగలేనట్ట? చెప్పండి, మాట్లాడండి. మరి ఏ ప్రేమ? మరి మీరు ప్రేమిస్తున్నారా? మీరు ప్రేమిస్తున్నారు. ఎవరో తెలుసా? నచ్చిన వారిని ప్రేమిస్తున్నారు, నచ్చని వారిని దూరం పెడుతున్నారు. ఇష్టమైన వారితో ప్రేమగా ఉంటున్నారు, శత్రువులతో దూరంగా ఉంటున్నారు. మరి పాస్టర్ గారు వాళ్ళు చేసిన గాయం అంటే నువ్వు నేను దేవుడికి చేసిన గాయం కంటే ఈ గాయాలు పెద్దవేమీ కాదు. అక్కడ రాయబడిన మాట, ప్రియులారా మనం ఒకరినొకరు ఏం చేద్దాము? ప్రేమిందాము. ఏలయనగా ప్రేమ దేవుని మూలంగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడు దేవుని మూలంగా పుట్టినవాడు. ఒకవేళ దేవుని ప్రేమించలేనివాడు, అనగా సంఘంలో ప్రేమ లేనివాడు, వాడు దేవుని ఎరగనివాడే. మీరు ఎంత వాక్యం విన్నా, ఎన్ని పాటలు పాడినా, నాలాటోడు ఎంత వాక్యం చెప్పినా, నేను సంఘాన్ని ప్రేమించకపోతే, దేవుని ప్రేమించకపోతే నేను ఎవరిని ఎరగనవాడినంట? దేవుణ్ణే ఎరగనవాడినంట. ఇంకెందుకు నేను భక్తి చేయటం? కాబట్టి మనం యేసులో నివసించినప్పుడే ఆయన ద్వారా మనకు ప్రేమ వర్తిస్తుంది. మనం ప్రభులో నివసించినప్పుడే, ప్రభువుని ప్రేమించినప్పుడే మనకేమొస్తుంది?
ప్రేమ వస్తుంది. ఒకసారి యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం కూడా ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనంలో, ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచెండునో నేను ఎవరి యందు నిలిచెండునో వాడు బహుగా ఫలించును, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు అని చెప్పడం గల ఉద్దేశం ఏంటంటే, మనం ప్రభువులో లేకపోతే దేవుని ప్రేమ మనకి రాదు. ప్రియ సంగమా, మీరు అనొచ్చు, మేము ప్రభువులో లేకపోవడం ఏంటండి, మేము ప్రార్థనకు వస్తున్నాం కదా, మేము ఆరాధనకు వస్తున్నాం కదా అంటే, రావడం వేరు, దేవుళ్ళో కలిగి ఉండడం వేరు. రావడం వేరు, దేవుళ్ళో కలిగి ఉండడం వేరు. కాబట్టి దేవుని పిల్లలుగా మనమందరము కూడా ప్రేమలో అభివృద్ధి చెందాలంటే మనం ప్రభువులో జీవించాలి. అలా జీవించడానికి కొన్ని ప్రాక్టికల్ మార్గాలు జ్ఞాపకం చేస్తున్నాను. అందులో మొదటగా దేవుని ప్రేమను లోతుగా అర్థం చేసుకోవాలి. మొట్టమొదటి పాయింట్, ఎవరి ప్రేమను? అప్పుడప్పుడు కొంతమంది ప్రేమించుకున్న వారి యొక్క మధ్య సంభాషణ చెప్తున్నాను, వినండి. ఎలాగో తెలుసా? ఇన్ని సంవత్సరాలు ప్రేమించి పెళ్లి చేసుకున్న మన యొక్క వైవాహిక జీవితంలో నన్ను అర్థం చేసుకున్నది ఇదేనా అని ఒకసారి భార్య అనొచ్చు, ఒకసారి ఏమనొచ్చు, భర్త అనొచ్చు. ఎందుకన్నారా మాట అంటే, మనం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం కానీ నన్ను నువ్వేం చేయలేదు, అర్థం చేసుకోలేదు, అలాగే నన్ను నువ్వు కూడా అర్థం చేసుకోలేదు. అంటే ఇన్ని సంవత్సరాలు మన యొక్క వైవాహిక జీవితంలో నన్ను అర్థం చేసుకున్నది ఇదేనా అని ఒక మాట అనడానికి కారణం ఏంటంటే, వాళ్ళిద్దరి మధ్య ఏమి లేదు, అండర్స్టాండింగ్ లేదు, ప్రేమ లేదు. అలాగే దేవుడి ప్రేమ ఏమిటో మనకు అర్థం కాకుండా మనము కూడా ఇతరులను ఏం చేయలేము, ప్రేమించలేము అనే విషయం మీరు అర్థం చేసుకోండి. అందుకు మనం ఏం చేయాలా? ఇందాకలా చదవబడినట్టు యోహాను మొదటి పత్రికలో చెప్పబడింది కదా, 4వ అధ్యాయము 19వ వచనం చూడండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 19వ వచనంలో, ఆయనే మొదట మనల్ని ప్రేమించాడు గనక మనము కూడా ఏం చేయాలా? మాట్లాడండి. నేను ప్రేమించనండి, నేను సంఘంలో ఉన్నవారితో నేను ఎవరితోనో మాట్లాడలేనండి అన్నవారికి దేవుడు చెప్తున్న మాట తెలుసా? ఫస్ట్ నేను నిన్ను ఏం చేశాను? ప్రేమించాను. కాబట్టి నువ్వు కూడా ఏం చేయి? మాట్లాడండి. మాకు రాయబడిన మొదట, ఆయనే మొదట మనల్ని ప్రేమించాడు కనుక మనం కూడా ఏం చేయాలంట? నువ్వు ప్రేమించకపోతే దేవుని ప్రేమ నీలో లేదు. దేవుడు నువ్వెవరో దేవుడికి తెలియదు, నువ్వెవరో దేవునికి తెలియదు. కాబట్టి ముందు దేవుని ప్రేమను మనం ఏం చేయాలి? లోతుగా అర్థం చేసుకోవాలి. లోతుగా అర్థం చేసుకోవాలంటే లోతులకు వెళ్ళడం కాదు, గోతులకు వెళ్ళడం కాదు, దేవుని గురించి ఎక్కువ ధ్యానం చేయాలి. దేవుని ప్రేమ ఏంటో అర్థం చేసుకోవాలంటే దేవుడితో సంబంధం కలిగి ఉండాలి. వాక్యాన్ని ఎక్కువ చదవాలి. తర్వాత అదే మాట, వాక్యాన్ని ఏం చేయాలి తెలుసా? ధ్యానం చేయాలి. వాక్యాన్ని ఏం చేయాలి? ధ్యానం చేయాలి. ఒకసారి కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం చూడండి. కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ఏం చేయండి? ధరించుకోండి. ప్రేమను మనం ఏం చేయాలా? ధరించుకోవాలి. వీటన్నిటిపైన అనగా చూడండి, పైన ఉన్నటువంటి మాట, ఏ మాట అక్కడ 13వ వచనంలో లేదా 12వ వచనంలో, కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారు పరిశుద్ధులుగాను ప్రియులైన వారికి తగినట్లుగాను మీరు జాలిగల మనసును, దయాలత్వాన్ని, వినయాన్ని, సాత్వికాన్ని, దీర్ఘశాంతాన్ని ధరించుకోండి. ఎవడైనను తనకు హాని చేసినని ఒకని ఎడల ఒకడు అనుకుని ఎడల వాడిని సహించండి, క్షమించండి. ప్రభు మిమ్మల్ని క్షమించులాగున మీరు కూడా ఒకరినొకరిని ఏం చేయండి? క్షమించండి. ఎందుకు దేవుడు క్షమించమన్నాడా, క్షమించొద్దన్నాడా? మరి క్షమించడానికి నీకెందుకు మనసు అంటే నేనేం చెప్పమంటారా? దేవుని ప్రేమ ఏంటో నీకు అర్థం కాలేదు కాబట్టి నువ్వు ఇతరులను ఏం చేయలేకపోతున్నావు? ప్రేమించలేకపోతున్నావు. చూడండి, తర్వాత నిరంతర ప్రార్థన చేయాలంట. దేవుడి ప్రేమ మనలో రావాలంటే నిరంతరం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. ఇందాక మీకు చెప్పడం మర్చిపోయాను. చూడండి, ఆ తెస్సలోనికి రాసినటువంటి ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో ఏమని రాయబడి ఉన్నదంటే, మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ ఎలా ఉండాలంటే అండి, తెలివితోనూ సకల విధమైన అనుభవ జ్ఞానంతో కూడినదే అంతకంతకు అభివృద్ధి పొందవలనని, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రయు కలిగినట్లు మీరు యేసుక్రీస్తు వలన నీతి ఫలంతో నిండుకొనిన వారే క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలని ఏం చేస్తున్నాను? ప్రార్థిస్తున్నానని పౌలు భక్తుడు ఇక్కడ కూడా ఒక రకమైన ప్రార్థన కనబడుతుంది. సో మీకు అర్థమయ్యేలా భాషలో చెప్తున్నాను, అందరూ ఆలకించండి. మనలో దేవుని ప్రేమ అభివృద్ధి చెందాలంటే ఫస్ట్ మనము దేవుని లోతుగా అర్థం చేసుకోవాలి. రెండోది వాక్య ధ్యానము చేయాలి. మూడోది ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. నాలుగోది ఏంటంటే క్షమించాలి ఇతరులని. ఏం చేయాలి? మన పరలోక ప్రార్థనలు ఏమని ప్రార్థిస్తున్నాం? తండ్రి
ఇతరుల యొక్క అపరాధములు క్షమించినట్లు మా అపరాధాలు కూడా క్షమించు. అంటే మన అపరాధాలు క్షమించబడాలంటే ఇతరులు మనం ఏం చేయాలి? క్షమించాలి. దానికి కూడా ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:32 ఉంది. టైం అయిపోతుంది చూడండి. తర్వాత ప్రేమను క్రియల్లో చూపించాలంట. అమ్మా, ప్రేమను ఎక్కడ చూపించాలా? ఉదాహరణకి నేను అంటాను, అమ్మా రూతు నువ్వంటే నాకు చాలా ప్రేమరా అని అన్నాను అనుకో, నోటు మాటే కదా, ఏం పోయింది? ఎంతైనా చెప్తాను. కానీ నేను ఎంత ప్రేమిస్తున్నానన్న తనకు తెలియాలంటే తనకు హాని కలిగించే విధంగా నేను ఏం చేయాలి? హాని కలిగించకుండా తన మేలు కొరకు నేను ఏం చేయాలంటే క్రియలలో చూపించాలి. ఈ రోజున చాలామంది ప్రేమిస్తున్నానని చెప్పి ప్రేమించుకుని ఏం చేసుకున్నారంటే హాని చేసుకుంటున్నారు ఒకరికొకరు. అది లోక సంబంధమైన ప్రేమలో అలా ఉండొచ్చేమో, కానీ దైవికమైన ప్రేమలో ఇతరులు ఒకరినొకరు ఏం చేసుకోకూడదు? హాని చేసుకోకూడదు. అందుకే కదా ఏమంటున్నాడు? ఇదిగో మీరు సంఘము లోపలే కాదు, సంఘము బయట కూడా మీరు ప్రేమలో అభివృద్ధి పొంది వృద్ధి చెందాలని మీ కొరకు నేను ఏం చేస్తున్నాను? ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడు. కాబట్టి మనం ప్రేమను క్రియల్లో చూపించాలి. మరి ముఖ్యంగా ఈ మాట చదివితే మీకు కొద్దిగా ఆశ్చర్యం వేస్తుందేమో. రోమీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 3, 4, 5 వచనాలు ఒకసారి చూద్దాం. రోమీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 3, 4 వచనాలు. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగు చేయనని ఎరిగి శ్రమల యందు అతిశయపడుదుము. అంటే మీకు వీటి తెలిసి ఈ మాటకు అర్థం ఏంటి తెలుసా? ఇలా చూడండి, శ్రమల ద్వారానంట ప్రేమ అభివృద్ధి చెందుతుందంట. మనం ఏమంటాం? శ్రమలు వచ్చేసాయి, కష్టాలు వచ్చేసాయి అని అంటాం. శ్రమల ద్వారా ఏం అభివృద్ధి చెందుతుందంట? ప్రేమ. అంటే ఓ రకంగా నీకు శ్రమలు రావడం అంటే దైవికమైన శ్రమలు రావడం ఓ రకంగా నిన్ను ప్రేమలో ఎదిగింప చేయడానికి అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాదు అన్నిటికంటే ముఖ్యంగా సహోదరులతో సహవాసం కలిగి ఉండాలి. అప్పుడే ప్రేమ అభివృద్ధి చెందుతుంది. అయితే ఇక్కడ సహోదరులు ఎవరన్నది ఒకసారి నువ్వే ఎంపిక చేసుకోవాలా. ప్రభువు నమ్మిన వాళ్ళందరూ సహోదరులు కాదు, దైవికమైన లక్షణాలు కలిగిన వారు సహోదరులు. ఎందుకంటే ఎబ్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయము 24, 25 వచనాలు ఒకసారి మనము చూద్దాం. ఎబ్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయము 24, 25 వచనాలు ఏమని రాయబడి ఉన్నదంటే, కొందరు మానుకునుచున్నట్టుగా సమాజంగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుకునుచు ఆ దినము సమీపించడం మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు ప్రేమ చూపుటకు సత్కార్యములు చేయుటకు ఒకరినొకడు మీరు సహవాసం చేయండి లేదా పురుకొలుపుకోండి. అంటే మనలో ప్రేమ వర్ధిల్లాలంటే మనం ఒకరితో ఒకరు ఏం చేయాలి? సహవాసము చేయాలి. ఇక్కడ మీకు ఒక వార్నింగ్తో కూడినటువంటి ఒక మాటను జ్ఞాపకం చేస్తున్నాను. ఏంటో తెలుసా? స్వార్థము ఉన్నంత వరకు ఒక వ్యక్తిలో నిజమైన దేవుని ప్రేమ నిలవదు, ఉండదు. నాలో స్వార్థం ఉన్నంత వరకు లేదా మీలో స్వార్థం ఉన్నంత వరకు దేవుని ప్రేమ అభివృద్ధి చెందదు. ఇప్పుడు దేవుని ప్రేమ అభివృద్ధి చెందకపోవడానికి ఏది ఆటంకం అంటే నీలో ఉన్న స్వార్థం. ఇప్పుడు పౌలు భక్తుడు ఏం చెప్తున్నాడు? ప్రియ తెస్సలోనిక సంఘమా, మీరు ఆల్రెడీ ప్రేమిస్తున్నారు, అయినా సరే మీరు ఇంకా ప్రేమలో ఏం చెందాలి? అభివృద్ధి చెందాలి. అలా అభివృద్ధి చెందాలంటే మీరు మొదటగా దేవుని ప్రేమను లోతుగా అర్థం చేసుకోండి. వాక్యం ధ్యానం చేయండి, నిరంతర ప్రార్థన చేయండి, ఇతరులను క్షమించడం నేర్చుకోండి, శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోకండి, ఇదిగో ఒకరినొకరు క్రియల్లో ప్రేమ చూపించండి, అన్నిటి ముఖ్యంగా సహోదరులతో సహవాసం కలిగి ఉండండి. ఇవేమీ లేకుండా మీలో దైవికమైన ప్రేమ అనేది అభివృద్ధి చెందదు అని ఈ యొక్క 12వ వచనం మనం జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట. ఇక చివరగా 13వ వచనాన్ని జ్ఞాపకం చేస్తాను. 13వ వచనం అనగా 12వ వచనం. మరియు మన ప్రభువైన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగాను ఆయన స్థిరపరచుటకే అని రాయబడి ఉన్నది. ఈ వచనం మనకి ఏం చెప్తుందంటే, సంగమా ఆలకించండి, ప్రభు రాకడ సమయాన్ని అనగా ప్రభు వచ్చు రాకడ సమయంలో విశ్వాసుల హృదయ స్థితి ఎలా ఉండాలో చెప్తుంది. విశ్వాసుల యొక్క హృదయ స్థితి ఎలా ఉండాలి? ఎవరు? ప్రభు వచ్చే సమయానికి లేదా మనం పోయే సమయానికి, ప్రభు వచ్చే సమయానికి మన హృదయ స్థితి ఎలా ఉండాలన్నది ఇక్కడ దేని గురించి జ్ఞాపకం చేస్తున్నాడంటే ఆయన రెండో రాకడ గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ పత్రిక ఉన్న ప్రాముఖ్యత మీకు జ్ఞాపకం చేశాను కదా. 5 అధ్యాయాల్లోనూ కూడా రాకడ గురించి రాయబడి ఉంటుంది. మొదటి అధ్యాయంలో చూడండి 10వ వచనంలో, నేను లాస్ట్ నుంచి 10వ వచనం అంటే లాస్ట్ నుంచి 4వ లైన్ చదువుతున్నాను. అనగా రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చును. ఇది దేని గురించి చెప్పబడి మాట? రెండో రాకడ. అలాగే 2వ అధ్యాయంలో ఎక్కడ చెప్పబడి ఉన్నది చూడండి, 19వ వచనంలో
2వ అధ్యాయం 19వ వచనం, ఏలయనగా మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది, మన ప్రభువైన యేసు రాకడా సమయాన్ని అన్నాడు. ఇప్పుడు 3వ అధ్యాయంలో ఈ చదవబడిన 12వ వచనంలో కూడా ఏమని రాయబడి ఉన్నదంటే, మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయాలు ఎలాగ ఉన్నాయి అన్నది 2వ రాకడ గురించి ఇక్కడ పౌలు భక్తుడు మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకంటే ఇక్కడ ఉన్న మీరందరూ నమ్మండి, విశ్వసించండి, ప్రభువు 2వ మారు రాబోతూ ఉన్నాడు. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. అయితే మరి తెస్సలోనిక సంఘస్థు విషయమై ఇక్కడ పౌలు భక్తుడు ఏమని చెప్తున్నాడంటే, మరి మన హృదయం అంట ఎలాగ ఉండాలంట, పరిశుద్ధంగాను అనింద్యముగాను ఉండాలంట. ఏటి పరిశుద్ధంగాను ఏటి అనింద్యంగాను అని చెప్పడానికి ముందు ఆయన అంట 2వ రాకడలో ఎలాగొస్తాడన్నాడో చూడండి. అక్కడ 12వ వచనంలో, మరియు మన ప్రభువైన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు. ఎవరు పరిశుద్ధులు? ఒకసారి మనం ప్రశ్న వేస్తే, ఈ పరిశుద్ధులు ఎవరో కాదు, ఆల్రెడీ భూమి మీద దేవుని విశ్వసించి ప్రేమలో వృద్ధి చెంది వాళ్ళు బ్రతుకు కాలంలో పరిశుద్ధంగా అనిందులుగా ఎవరైతే బ్రతికి చచ్చిపోయారో వాళ్ళే ప్రభు వచ్చేటప్పుడు 2వ రాకడ సమయంలో ప్రభుతో వస్తారు. ఆ మాటే 4వ అధ్యాయము 16వ వచనంలో ఉంది చూడండి. ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరతోనూ పరలోకం నుండి ప్రభు దిగివచ్చును, క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు, ఆలే ప్రభుతో వస్తారన్నమాట. ఈ 12వ వచనంలో చెప్పబడిన మాట. ఇక్కడ పరిశుద్ధులు అంటే ఆకాశంలో ఉండే దేవదూతలు అనుకున్నారనక కాదు. ఆల్రెడీ భూమి మీద దేవుని నమ్మి విశ్వసించి సంఘములో ప్రేమలో వర్ధిల్లి ఇదిగా ఎవరైతే పరిశుద్ధంగా ఈ భూమి మీద వాళ్ళ యొక్క మానవ శరీర దేహాలు ఆత్మలను కాపాడుకుని ప్రభు కొరకు భయము భక్తి కలిగి ఉండి ఎవరైతే చనిపోయారో ఆ చనిపోయిన వారే ప్రభు వచ్చేటప్పుడు 2వ మారు ఆయన వెంట పెట్టుకుని వస్తాడంట. కాబట్టి మీరు అనుకుని ఈయన ఏదో పరిశుద్ధులతో వస్తానంటే ఆల్రెడీ పరలోకంలో ఉన్నటువంటి ఆ దూతలను అనుకోకండి. ఈ భూమి మీదే దేవుని కొరకు భయము భక్తి కలిగిన వారే ఆ పరిశుద్ధులు అనే విషయం మనకి అర్థం కావాలి. ఓ రకంగా చెప్పాలంటే వీళ్ళు క్రైస్తవులే తప్ప దేవదూతలు కాదు. అయితే ఈ రాకడ సమయంలో తండ్రి అయిన దేవుని ఎదుట మన హృదయ స్థితి గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు పౌలు. ఏటి హృదయ స్థితి? డాక్టర్ గారు హార్ట్ తీసి ఆర్టాడతారు కదా, ఆ హృదయం గురించి మాట్లాడలేదు. ఇక్కడ హృదయ స్థితి అంటే ఆంతరంగిక జీవితం. ఇక్కడ హృదయ స్థితి అంటే ఏంటి? ఆంతరంగిక జీవితం అంటే ఆలోచనలు, కోరికలు, ఉద్దేశాలు దేవుని దృష్టిలో ఎలాగ ఉన్నాయన్నది ఒక్కసారి ఇక్కడ పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమంటున్నాడు 12వ వచనంలో, మరియు మన ప్రభువైన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు చూడండి మన తండ్రి అయిన దేవుని ఎదుట. అంటే ఇప్పుడు మనం అందరూ ఎక్కడి నుంచోవాలి? మాట్లాడినామా? మనమందరూ ఎక్కడి నుంచోవాలి? మన తండ్రి అయిన దేవుని ఎదుట నించున్నప్పుడు ఎలా ఉండాలంటే అక్కడ రాయబడిన మాట, మీ హృదయాలు పరిశుద్ధత విషయమై అనింద్యంగా ఉండాలంటండి. ఇదండి దేవుడు కోరుకుంటున్నదే. అమ్మా మీ అందరికీ చేతులెత్తి నమస్కారం చెప్తున్నాను. మీరు ప్రభుకి ఎంత ఇచ్చారన్నది కాదు, ఎన్ని చేశారన్నది కాదు, మీరు ఎంత ప్రభు కొరకు ఈ భూమి మీద ఉండగా ప్రయాసపడ్డారన్నది కాదు, మీ హృదయ స్థుతి దేవుని దృష్టికి పరిశుద్ధంగా ఉందా లేదన్నది ఒక్కటే చూస్తున్నాడు. అక్కడ రాయబడిన మాట అదే, తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయ స్థితి ఎలా ఉండాలని చెప్తున్నాడు? అనింద్యముగా ఉండాలి. అంటే ఏంటి అనింద్యం? అంటే నింద లేకుండా ఉండాలనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే పవిత్రం చేయడము, పాపం నుండి శుద్ధి చేయబడ్డము, ఇది ఒక్కసారి జరిగేటువంటి ప్రక్రియ కాదు, ఇది నిరంతర ప్రక్రియ. అంటే ఏంటి చెప్పమంటారా? మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే పరిశుద్ధత 3 విధాలుగా ఉంటుందండి. పరిశుద్ధత 3 విధాలుగా ఉంటుంది. అది ఏంటన్నది నేను ముందు చెప్తాను. ఇక్కడ నిందారహితులుగా ఉండడం అంటే, మరి నిందారహితులుగా అంటే నిందించడానికి ఏమీ లేని స్థితి. నిందించడానికి ఏమీ లేని స్థితి అంటే ఏంటి? మనలో పరిశుద్ధత ఉండాలి, నిష్కలంకం ఉండాలి, అన్నిటికంటే ముఖ్యంగా దేవుని సంస్థలో నిలబడే స్థితి ఉండాలి. ఆ స్థితి గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఆ స్థితి క్రీస్తు రాకడ దృష్ట్యా మనం అందరం కూడా పరిశుద్ధులుగా ఉండాలని ఏప్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం చెప్తుంది. చూడండి, ఏప్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం ఏం చెప్తుంది? అందరితోనూ సమాధానమును పరిశుద్ధత కలిగి ఉన్నట్టుకు ప్రయత్నం చేయండి, పరిశుద్ధత లేకుండా ఎవడనూ కూడా ప్రభువుని చూడాడు. ఏమి లేకుండానంటండి? ఆధార్ కార్డు లేకుండానా, పాన్ కార్డు లేకుండానా,
బ్యాంక్ అకౌంట్ లేకుండానా అన్నాడా? అవేమీ మాట్లాడలేదు. ఏమన్నాడు? నువ్వు ప్రభువుని చూడాలంటే నీలో ఏముండాలని చెప్పాడు? పరిశుద్ధత ఉండాలి. అలా పరిశుద్ధతగా ఉండడానికి మనం అక్కడ ఇంకో పని కూడా చేయాలంట. ఏమని రాయబడి ఉన్నది చూడండి, అందరితో సమాధానము. ఈ రోజున సంఘంలో లేనిది అదే కదా. ఒకరితో ఒకరికి ఏమీ లేదు, సమాధానం లేదు, ప్రేమ లేదు, ఐక్యత లేదు. అలాంటిదప్పుడు మనం దేవుని ముందర నిలబడగలుగుతామంటామా? మాట్లాడండి, నిలబడలేరు. ఇక రాయబడిన మాట మరలా నేను చెప్తా ఉన్నాను చూడండి. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో మన ప్రభువైన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయాలు ఎలా ఉండాలంటండి? మాట్లాడరండి, పరిశుద్ధంగా ఉండాలి. ఏంటి పరిశుద్ధంగా ఉండడం అంటే మీకు కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తూ ఉంటాను. ఏంటో తెలుసా? ఇక్కడున్న మన అందరి లక్ష్యము పరిశుద్ధత ఉండాలంట. ఇక్కడున్న మన అందరి లక్ష్యం ఏంటి? లక్ష్యం అంటే ఏం కాదు, మన గురి ఏమై ఉండాలంట? పరిశుద్ధత. పిల్లలకు పెళ్ళిళ్ళు ఎలా చేయాలి, రేపు పొద్దున వాళ్ళ పిల్లలు కన్నా తర్వాత వాళ్ళకి పురుళ్ళు ఎలా పోయాలి, వాళ్ళ పిల్లలకి ఏం చేయాలి, వాళ్ళ పెద్ద మనుషులు అయితే ఏం చేయాలి, ఇది కాదండి జీవితం అంటేనే. ఈ రోజున మనుషులు దీనికే ప్రాకులాడుతున్నారు. అసలు వాక్యంలో లేనివి, లోకానుసారమివి అవి పట్టుకుని ఎలాడుతున్నారు ప్రజలు. అసలు పరిశుద్ధత ఉందా లేదా? పరిశుద్ధత కొరకు నేను బ్రతుకుతున్నానా? ఆ పరిశుద్ధ కొరకు బ్రతికే క్రమంలో నా జీవితం నేను ప్రభు దగ్గర ఎలా కట్టుకుంటున్నాను అన్న ఆలోచన ఏం లేదు. లోకానుసారంగా చేయడం, లోకానుసారంగా బ్రతకడం, లోకం 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 లోకం. ఓ రకంగా చెప్పాలంటే లోకానుసారంగానే బ్రతికి చచ్చిపోయేలాగా ఉన్నారు. కానీ ఇక్కడ మన అందరి యొక్క గురి ఏమై ఉండాలంట? పరిశుద్ధత అయి ఉండాలని చెప్తున్నాడు వాక్యము. చూడండి, క్రైస్తవ జీవితము ఈ 3 గుణాలు కలిగి ఉండాలి. మొదటిది విశ్వాసము, 2 ప్రేమ, 3వది పరిశుద్ధత. అప్పుడే అది సంపూర్ణమైన క్రైస్తవ విశ్వాస జీవితం అవుతుందంట. ఎప్పుడు సంపూర్ణమైన జీవితం అవుతుంది? విశ్వాసము, ప్రేమ, పరిశుద్ధత. ఈ 3 ఏ వ్యక్తిలో ఉంటాయో ఆ వ్యక్తి సంపూర్ణమైన క్రైస్తవుడు అవుతాడు. రెండోది, ప్రభు రాకడ కొరకు సిద్ధపడాలి. ఇక్కడున్న మనం అందరూ దేని కొరకు సిద్ధపడాలి? ప్రభు రాకడ కొరకు. యేసు రాకడ యేసు రాకడ ఎప్పుడైనా జరగచ్చు, ఒకవేళ ఎప్పుడైనా మనమైనా పోవచ్చు. కానీ ఆ సమయానికి మన హృదయం ఎలా ఉండాలంటే నిందారహితులుగా ఉండాలంటే మత్తయి సువార్త 24వ అధ్యాయము 42-51 వచనం ప్రభు రాకడ ఎప్పుడైనా ఏ విధంగా అయినా ఉండొచ్చని చెప్పడానికి అక్కడ ఒక ఉదాహరణగా రాయబడి ఉన్నది. చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయము 42వ వచనం చూడండి. 42వ వచనంలో, కావున ఏ దినమున ప్రభు వచ్చునో మీకు తెలియదు కాబట్టి మీరు ఎలా ఉండండి? మెలకుగా ఉండండి. ఏ జామును దొంగ వచ్చునో ఇంటి యజమానికి తెలిసి ఉండి ఎట్లా అతను మెలకుగా ఉండి తన ఇంటికి కన్నం వేయడని మీరు ఎరుగుదు కదా. కాబట్టి మీరు అనుకున్న గడియలలో మనిషి కుమారుడు వచ్చును కనుక మీరు ఎలా ఉండండి? సిద్ధంగా ఉండండి. ఏడు సిద్ధం మీరు అనుకోవచ్చు, పాస్టర్ గారు ఎవడు చూసి వచ్చాడండి, ఎప్పుడు పోతాం. నిజమే, ఎప్పుడు పోతాం మనకు ఎవరికీ తెలియదు. కానీ పోయే లేపు పరిశుద్ధంగా నువ్వు సిద్ధపడకపోతే వాక్యం చెప్తున్న మాట నరకపాత్రుడు అయిపోతావు. ఇక్కడ ఉన్న మన అందరి గోలు ఏ ఉండాలి తెలుసా? పరిశుద్ధంగా ఉండడమై ఉండాలి. రెండోది, ప్రభు రాకడ కొరకు సిద్ధంగా ఉండాలి. మూడోది, దేవుడే మనల్ని పరిశుద్ధపరుస్తాడు. ఎవరు పరిశుద్ధపరుస్తాడు? దేవుడే. ఎందుకంటే మనల్ని పరిశుద్ధులు పరుచుకోలేము. కాకపోతే మనం చిన్న పని చేయాలి. చిన్నపాటి పని ఏంటి తెలుసా? మనం దేవునికి సహకరించాలి. దేవునికి మనం ఏం చేయాలి? సహకరించాలి. ఎలాగన్నది మీకు అర్థమయ్యే భాషలో చెప్తా. ఉదాహరణకి నేను ఒక కోచ్ని, ఒకడిని ఫుట్బాల్లో బాగా మంచి ప్రావీణ్యం కలిగిన వాడిగా చేయాలనుకుంటున్నాను. ఓ కోచ్గా ఆడు ప్రావీణ్యత సంపాదించాలంటే ముందు నేను చెప్పింది ఏం చేయాలి? చూడాలి. ఎలాగా నేను ప్రాక్టీస్ చేపిస్తున్నానో వాడు చూసి నేర్చుకుని వాడు కూడా ఏం చేయాలి? ప్రాక్టీస్ చేయాలి. అలాగే మనము కూడా పరిశుద్ధత విషయంలో జస్ట్ చిన్నపాటి కృషి చేయాలి. దేవుడికి సహకరించాలి. ఆయనే పరిశుద్ధపరుస్తాడు. జస్ట్ మనం ఆయన మాట ఏం చేయాలి? ఆలకించాలి అంతే. ఆయన చెప్పినట్టు చెయ్యాలి. కాబట్టి ఇక్కడ ఒక విషయం జ్ఞాపకం చేస్తున్నాను చూడండి. విశ్వాసం వృద్ధి చెందినప్పుడు ప్రేమ అభివృద్ధి చెందుతుంది. ఆలకించండి. విశ్వాసం వృద్ధి చెందినప్పుడు ప్రేమ అభివృద్ధి చెందుతుంది. ప్రేమ అభివృద్ధి చెందినప్పుడు హృదయం పరిశుద్ధంగా అవుతుందండి. మళ్ళీ చెప్తున్నాను, ఫస్ట్ విశ్వాసం వృద్ధి చెందితే ప్రేమ ఏమవుతుంది? అభివృద్ధి చెందుతుంది. ప్రేమ అభివృద్ధి చెందుతుందంటే హృదయం కూడా ఏమవుతుందో తెలుసా? శుద్ధిపరచబడుతుంది. ఫైనల్గా దేవుడు ఏం కోరుకుంటున్నాడు మనలో నుండి? పరిశుద్ధత కోరుకుంటున్నాడు. ఇక్కడ కూడా నేను పరిశుద్ధతను పెంపొందించుకోవాలంటే ఏం చేయాలన్న మాట చెప్పి ముగిస్తాను. ఇందాక ప్రేమ మనలో పెరగాలంటే ఏం చేయాలని చెప్పాను కదా. ఇక్కడ పరిశుద్ధత కూడా పెంపొందించుకోవాలంటే యాజ్ పర్ బైబిల్ ప్రకారము పరిశుద్ధత అనేది మన సొంత శక్తి సామర్థ్యాలతో సాధ్యము కాదు.
దేవుని మీద ఆధారపడడం ద్వారా, ఆయన సహకారాన్ని కోరుకోవడం ద్వారా ఇది మనకి సాధ్యమవుతుంది. మరి దేవుని మీద ఆధారపడడం అంటే ఏంటి తెలుసా? ఫస్ట్ మనకు పునాది అవసరం. పునాది అంటే ఏంటి తెలుసా? మారు మనసు పొందడం అవసరం. ఏం పొందడం? మారు మనసు పొందడం. ఎందుకంటే ఒక వ్యక్తి కొత్తగా జన్మించకపోతే మనము క్రీస్తులో విశ్వాసం కలిగి ఉండలేము. అందుకే యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనంలో అక్కడ నికోదేముతో మాట్లాడినటువంటి మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ఇదిగో అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ అతడు దేవుని రాజ్యం చూడలేనని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. అందుకు నికోదేమన్నాడంట, ముసలివాడే నేను మనుషుడు ఎలాగ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడగగా యేసు ఇట్లా అన్నాడంట, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే ఒకడు క్రొత్తగా జన్మించాలి. పరిశుద్ధత మనలో రావాలంటే ఏం చేయాలి? మాట్లాడండి. కొత్తగా జన్మించాలి. అది మొదటిదైతే. రెండోది, ఇక్కడ పరిశుద్ధత 3 రకాలని చెప్పాను. ఏంటి 3 రకాలు అంటే? పరిశుద్ధత 3 రకాలుగా ఉంటుందని కాదు, 3 భాగాలుగా లేదా 3 మన జీవితంలో జరుగుతాయి. ఒకటి ఫస్ట్ది స్థానిక పరిశుద్ధత. అంటే స్థానిక పరిశుద్ధత అంటే ఈ ఊరికి సంబంధించిన పరిశుద్ధత కాదు. విశ్వాసం ద్వారా క్రీస్తులో కొత్తగా జన్మించిన వాడు పొందుకునే పరిశుద్ధతను ఏమంటారంటే స్థానిక పరిశుద్ధత అంటారు. ఇది రక్షణ కార్యం. ఒక రకంగా చెప్పాలంటే ఏంటి? మీరు రక్షణ పొందుకున్నారా అని అంటారు కదా. రక్షణ పొందుకోవడం అంటే బాప్తిసం కాదు, నీలో జరిగే ఆత్మకార్యాన్ని ఏమన్నారంటే రక్షణ కార్యం. ఇది స్థానిక పరిశుద్ధత. రెండోది ఏంటో తెలుసా? ప్రగతి పరిశుద్ధత. ప్రగతి పరిశుద్ధత అంటే రోజువారీ జీవితంలో పాపం తగ్గుతూ ఉండాలా, పరిశుద్ధత పెరుగుతూ ఉండాలి. ఇది నిరంతర ప్రక్రియ. దీన్నే ప్రగతి పరిశుద్ధత. ప్రగతి అంటే నడవడం, ప్రగతి అంటే ఏంటి? నడవడం. ఏం తగ్గాలంటే మన జీవితంలో పాపం తగ్గుతూ ఉండాలా, పరిశుద్ధత పెరుగుతూ ఉండాలి. దీన్ని ప్రగతి పరిశుద్ధత అన్నారు. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే నేనే ఉన్నానండి. నేను ప్రభువు నాకు నమ్మక ముందు తాగుబోతోని, తిరిగిపోతోని, తిండిపోతోని, ఇవన్నీ అవలక్షణాలు నాలో ఉన్నాయి. ఇప్పుడు ప్రభువు నన్ను ఆకర్షించాడు అంటే ఇప్పుడు ఫస్ట్లో నాలో ఏం కలిగిందంటే స్థానిక పరిశుద్ధత కలిగింది. ఇప్పుడు ప్రగతి పరిశుద్ధత జరగాలంటే ఇంతకు ముందున్న తాగుబోతానని ఇప్పుడు నేను ఏం చేయాలి? ఇంతకు ముందున్న తిండిపోతానని ఇప్పుడు ఏం చేయాలి? అంతకు ముందు ఉన్నటువంటి వ్యభిచార జాగ్రత్త క్రియలను ఇప్పుడు ఏం చేయాలి? అంటే ఒక పక్క పాపం తగ్గుతూ ఏం పెరుగుతూ ఉండాలి? పరిశుద్ధత పెరుగుతూ ఉండాలి. ఇది ప్రగతి పరిశుద్ధత. ఇంకా లాస్ట్ది సంపూర్ణ పరిపూర్ణ పరిశుద్ధత. ఇది ప్రభు రెండోసారి వచ్చినప్పుడు జరుగుతుంది. అంతవరకు మనము ప్రగతి పరిశుద్ధతలో ఏం చేస్తూ ఉండాలి? జీవిస్తూ ఉండాలి. ప్రభు రెండో మారు ఎప్పుడు వస్తాడో తెలీదు, కానీ అనుకోని గడిలో ఆయన వస్తాడు. వచ్చే సమయానికి మన హృదయస్థితి ఎలాగ ఉండాలంట? అనింద్యంగా ఉండాలి. అందుకే మనం పరిశుద్ధంగా బ్రతకాలి. ఈ రోజున పరిశుద్ధంగా బ్రతకాలనే ఆశ కలిగి తృష్ణ కలిగి సంఘంలో బ్రతికే వారు ఎందరో ఉన్నారో ఒకసారి ఆలోచన చేయండి. వచ్చామా, పోయామా, వెళ్ళామా, ఉన్నామే తప్ప ఇదిగో నా గోలు రెండో రాకడలో ప్రభుతో నేను ఉండడము, అందుకొరకు నేను పరిశుద్ధంగా బ్రతకాలి, అందుకు నా బ్రతుకును పవిత్రంగా కాపాడుకోవాలి, పాపానికి దూరంగా ఉండాలి, అనింద్యంగా ఉండాలి, నేను వ్యభిచార జారత్రికలు చేయకూడదు, సంఘంతో సమాధానంగా ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలని ఈ రోజున సంఘంలో ఉన్న వారికి ఎంతమందికి ఈ ఆశ ఉంది, ఈ గోల్ ఉంది అన్నది ఒకసారి మీరు ఆలోచన చేయాలనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎందుకంటే యేసు రాకడ శరీరంలో, యేసు రాకడలో ఈ శరీరము సంపూర్ణ పరిశుద్ధతకి లోనవుతుంది. అది ప్రభు రాకడ సమయంలోనే అవ్వచ్చు, లేదా మనం చనిపోయిన తర్వాత అయినా అవ్వచ్చు. కాబట్టి ఈ ప్రగతి పరిశుద్ధత అనేది మనం పొందుకోవాలంటే కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను. మనం ఇప్పుడు ప్రజెంట్ ఏ పరిశుద్ధతలో ఉన్నాము? ప్రగతి పరిశుద్ధత. ఒకవేళ నిజంగా మీరు రక్షింపబడిన వారు అయితే, రక్షింపబడలేని వారికి రెండో దానితో కూడా సంబంధము లేదు. మొదటిది ఏదని చెప్పాను? కొత్తగా జన్మించడం. దీన్నే స్థానిక పరిశుద్ధత అనగా ప్రభువులో జన్మించినప్పుడు నీకు వచ్చినటువంటి పరిశుద్ధత. ఈ పరిశుద్ధత రోజు రోజుకి ఏమవ్వాలి? పెరగాలి. పెరగాలంటే ఏం తగ్గాలి? పాపము తగ్గాలి, దేవునికి వ్యతిరేకమైన క్రియలు తగ్గాలి. ఎలా తగ్గుతాయంటే దీనికి సేమ్ దేవుని ప్రేమను లోతుగా అర్థం చేసుకొని రోజువారీ వాక్య ధ్యానం చేస్తూ నిరంతరము ప్రార్థన చేస్తూ ప్రార్థనలో మన పాపాలు ఒప్పుకొని దేవుని సహాయాన్ని కోరుకోవాలి. దీనికి చాలా రెఫరెన్స్లు ఉన్నాయి. మర్చికి ఒక మాట 119వ కీర్తన 9వ వచనం ఒకసారి మనం చూద్దాం. 119వ కీర్తన 9వ వచనం ఏమన్నాడు? అక్కడ యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధపరుచుకుందరు, నీ వాక్యమును బట్టి జాగ్రత్తగా చూచుకున్నట్టు కదా. అంటే పరిశుద్ధత దేని మూలంగా కలుగుతుంది? వాక్యం మూలంగా కలుగుతుంది.
అలాగే 11వ వచనం కూడా చూడండి. నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నేను ఏముంచుకుంటాను? వాక్యాన్ని ఉంచు. అంటే నీలో పరిశుద్ధ రావాలంటే నీ హృదయంలో ఏముండాలి? మరి మన హృదయంలో ఏముంటున్నాయి ఈ రోజున? కక్షలు ఉంటున్నాయి, పగలు ఉంటున్నాయి, స్వార్థాలు ఉంటున్నాయి, అసూయలు ఉంటున్నాయి, ఇవి ఉంటున్నాయి. ఏముంచుకోవాలో అది ఉంచుకోలేకపోతున్నాం. అందుకే మనం పరిశుద్ధులుగా బ్రతకలేకపోతున్నాం. ఇంకా చెప్పాలంటే నిరంతర ప్రార్థన చేయాలి అని చెప్పడానికి పేతురు గారు ఒక మాట మాట్లాడారు. చూడండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం ఏమన్నాడైనా? ఇదిగో మీరు పరిశుద్ధులై ఉండుడని 14వ వచనం చదువుతున్నాను. నేను పరిశుద్ధులైనాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది కాక, మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరు కూడా కొన్ని విషయాల్లోనే పరిశుద్ధులుగా ఉండండి అని ఉందా? సమస్త ప్రవర్తన ఏంది ఎలా ఉండాలంటే అండి, మరి మనం సమస్త ప్రవర్తన కాదు కదా, ఒక్క ప్రవర్తనలో కూడా పరిశుద్ధులుగా ఉండడానికి ప్రయత్నం చేయట్లేదే. మీరు ఇంక అలవెట్టేటప్పుడు ప్రభువు రాకడ సమయం అందు మన హృదయ స్థితి అనింద్యంగా ఉంటుందనడానికి ఒక్కసారి ఈ మాట చదువుతున్నప్పుడు, ఇలా ఆలోచన చేస్తున్నప్పుడు, ఒకవేళ ఉన్న పలంగా చచ్చిపోతే ఎక్కడికి వెళ్తాం ప్రభు దగ్గర? ఈ రోజున ప్రభువు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టింది నిన్ను నన్ను నరకానికి తీసుకెళ్ళడానిక? ఆయనతో పాటు నిరంతరము సహవాసం చేయలేని ఆయన ఆశపడి నీ కొరకు నా కొరకు ప్రాణం పెడితే ఇంకా ఈ భూమి మీద మనం దేని కొరకు ప్రాకులాడుతున్నాం? భౌతిక సంబంధమైన ఆస్తుల గురించి, భౌతిక సంబంధమైన సంబంధాల గురించి, భౌతిక సంబంధమైన పేరు ప్రఖ్యాతుల గురించి, లేకపోతే ఈ లోకంలోనే వృద్ధి చెందాలి. చెంది ఏం చెందుతావు? ప్రభు పరిశుద్ధుడైన ప్రకారం మనం కూడా సమస్త విషయాల్లో ఏమై ఉండాలంట? పరిశుద్ధులుగా ఉండాలని వాక్యం చెప్తుంటే అసలు నీ గోల్ ఏంటి? నీ గోల్ అంటే నీ చివరికి నీ ఉద్దేశం ఏంటి? నువ్వు రేపటి దినాన్ని ఎక్కడ ఉండాలనుకుంటున్నావు, ఏమైపోవాలనుకుంటున్నావు అన్నది ఒక్కసారి ఈ మాటను బట్టి అయినా మనం అందరం కూడా హెచ్చరింపబడితే మంచిదనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అంతేకాదు పరిశుద్ధత మనలో ఇంకా ఎలా పెరుగుతుందో తెలుసా? పాపాన్ని ద్వేషించాలంట. ఏం చేయాలంట? పాపాన్ని ద్వేషించాలి. ఈ రోజున పాపం మాటలంటే చాలా మందికి నవ్వు. బూతులు మాట్లాడుతుంటే నవ్వు, బూతులు మాట్లాడుతుంటే ఇష్టం. అదేంటి అటువంటి పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నావు, అటువంటి బూతు మాటలు మాట్లాడుతున్నావు అని ఏ అమ్మ, ఏ అక్క, ఏ సహోదరుడు హెచ్చరించట్లేదు. ఎందుకు హెచ్చరించట్లేదు అంటే వాళ్ళకి ఇష్టం. 66వ కీర్తన 18వ వచనం చూడండి. 66వ కీర్తన 18వ వచనం పాపాన్ని ద్వేషించాలి లేదా వదిలేయాలనడానికి 66వ కీర్తన 18వ వచనం, నా హృదయములో గాని నేను పాపము లక్ష్యము చేసిన ఎడల, మాట్లాడండి మీరు అందరూ కూడా, ప్రభువు నా ప్రార్థన ఆలకించడు. మీరు ప్రార్థన చేసే వాళ్ళందరికీ నేను చెప్తున్నాను, నేను చేస్తున్నాను ప్రార్థన, మీరు చేస్తున్నారు, నేను కాదంటలేదు. కానీ మీ ప్రార్థన మీ ప్రభువు లేదా మన ప్రభువు ఆలకించి సమాధానం ఇవ్వాలంటే మన హృదయంలో ఏముండకూడదని చెప్తున్నాడు? చెప్పండి. పాపము లక్ష్యం చేయకూడదని చెప్తున్నాడు. నువ్వు హృదయంలో పాపం పెట్టుకొని పాపపు హృదయంతో ఉండి నువ్వు ఎంత ప్రార్థన చేసినా ప్రభు ఆలకిస్తాడా? ఆలకించడు. మరి ఇంకెందుకు మీరు గంటల తరబడి ప్రార్థన చేసిన ప్రయోజనం ఏముంది? కాబట్టి మీ పాపాన్ని ద్వేషించండి, పాపాన్ని విధులేయండి. అంతేకాదు పరిశుద్ధాత్మను నింపుకోవాలంట. ఏమి నింపుకోవాలా? టైర్లో గాలి నింపుకోవడం తెలుసండి, లేకపోతే బిందుల్లో నీళ్ళు నింపుకోవడం తెలుసండి, లేకపోతే గ్యాస్ సిలిండర్లో గ్యాస్ నింపుకోవడం తెలుసండి. ఈ పరిశుద్ధత నింపుకోవడం ఏంటంటే మీరు అడిగితే ఒకసారి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం చదవండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం త్వరగా. నేను చెప్పింది ఏమనగా, అమ్మా ఏటన్నా, ఆత్మానుసారంగా నడుచుకోండి, అప్పుడు మీరు శరీరేచ్ఛను ఏం చేయరు అంటే, మనము పరిశుద్ధంగా నింపబడాలంటే ముందు ఆత్మానుసారంగా నడవడం ప్రారంభించాలి. ఏం సరే? ఆత్మానుసారంగా నడవడం ప్రారంభించాలి. అప్పుడే మనలో ఏమొస్తుంది? పరిశుద్ధాత్మ నింపుకోవడం అంటే అదే. అంతేకాదు ఇందాక చెప్పినట్టు సహోదరులతో సహవాసం, ఆ సహోదరులు కూడా నమ్మకమైన వారే ఉండాలి. అలాగే మరి శ్రమలు పరీక్షలు వచ్చినప్పుడు స్వీకరించాలి, దేవుడి మీద నిందలేయకూడదు. శ్రమలు పరీక్షలు వచ్చినప్పుడు ఏం చేయాలి? మనము స్వీకరించాలి. ఎందుకు స్వీకరించాలో ఒక మాట చెప్తున్నాను చూడండి. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2-4 వచనాలు. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము చూడండి 2-4 వచనాలు. నా సహోదరులారా, మీ విశ్వాసం కలిగి పరీక్ష ఓర్పు పుట్టించిన ఎరిగి మీరు నానా విధమైన శోధనలో పడినప్పుడు అది ఎలా ఎంచుకోవాలంట? మనం ఏం చేస్తాం? వారాలు నెలల తరబడి
నాకే ఎందుకు వచ్చింది ఈ శ్రమ, నాకే ఎందుకు వచ్చింది ఈ కష్టం, నాకే ఎందుకు వచ్చింది ఈ బాధ, ఇదిగో దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, దేవుడు నన్ను చూడలేదు, దేవుడు నన్ను పట్టించుకోలేదు అని మనం దేవుడి మీద కోపమిస్తున్నాం. కానీ వాక్యం ఏం చెప్తుంది? మీరు నానా విధమైన శోధనలో పడినప్పుడు ఎలాగ ఎంచుకోవాలంట? మహా ఆనందంగా ఎంచుకోవాలంట. ఇవన్నీ ఎప్పుడు మనం పాటించగలుగుతామండి? వాక్యాన్ని చదివితేనే కదా, వాక్యాన్ని ధ్యానం చేస్తేనే కదా, వాక్యాన్ని అర్థం చేసుకుంటేనే కదా, వాక్యానికి లోబడితేనే కదా. ఇంకా చివరిగా చెప్తున్నాను, అన్నిటికంటే ముఖ్యంగా విధేయత చూపించాలి దేవుడికి. ఏం చూపించాలి? విధేయత చూపిస్తేనే మనలో ఏం కలుగుతుందంట? పరిశుద్ధత కలుగుతుంది. దానికి ఉదాహరణగా ఈ మాట చెప్పి నేను ముగిస్తున్నాను. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనం చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనం. మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు. మీరు నన్ను ప్రేమిస్తే మీరు ఏం చేస్తారు? నా ఆజ్ఞలు గైకుంటారు. నా ఆజ్ఞలు గైకుంటే మీరు నాకు విధేయత చూపిస్తున్నారని అర్థం. లేకపోతే దేవునికి మన విధేయత చూపించలేని వారమే. చివరగా ఒక మాట చెప్తున్నాను చూడండి, ఈ శరీరంతో, అందరూ ఆలకించండి, ఈ శరీరంతో పరిశుద్ధత పూర్తి సాధ్యం కాదు. ఈ శరీరంతో బ్రతికినంతకాలం మనం ఇంకా పాపపు లక్షణాలు, పాప స్వభావం మన మీద ఏం చేస్తాయి? ఏలుబడి చేస్తూనే ఉంటాయి. కానీ నిరంతరం మనం పరిశుద్ధత కొరకు ప్రయాసపడాలంట. ఈ శరీరంతో ఉన్నంతసేపు మనం పరిశుద్ధులు కాలేము అని చెప్పేసి మనం ఎలా ఉండకూడదు? అపరిశుద్ధంగా ఉండకూడదు. పరిశుద్ధత కొరకు ప్రయాసపడాలంటే ఇందాక చదివాం కదా, తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3-5 వచనాల్లో చూడండి ఆ మాట. ఇందాక మనం చదివిన మాటే, తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3-5 వచనాలు. మీరు పరిశుద్ధులగుటయే, అనగా మీరు జారత్వాన్ని దూరంగా ఉండుటయే దేవుని చిత్తము. మీలో ప్రతివాడు దేవుని ఎరగని అన్ని జన్మ వల్లే కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటాలు ఎట్లా కాపాడుకోవాలో అది ఎరిగొండుటయే దేవుని చిత్తము. అంటే ఈ శరీరంతో మనం పరిశుద్ధులుగా మనము ఉండలేకపోయినా ఆ పరిశుద్ధి కొరకు మనం ఏం చేయాలంట? ప్రయాసపడాలి. అలా ప్రయాసపడడానికి మనం ఏం చేయాలన్నది అక్కడ రాయబడి ఉన్నది. చివరిగా లాస్ట్ అండ్ ఫైనల్